ఈ వీడియో చూసే ముందు మిగతా 9 పార్ట్స్ చూసి ఈ వీడియో చివరి పార్ట్ చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఇక్కడే ఉండి వీడియో చేస్తున్నాను. అడవిలో ఇక్కడ కొన్ని వాటర్ ఉంటాయి. సో సిచ్యువేషన్స్ కుదరకపోవడం వల్ల నేనైతే ఇలాంటి సిచ్యువేషన్లో చేస్తున్నాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇదే ఆఖరి వీడియో ఈ సిరీస్కి. అక్కడ తమ చేతిలో అసువులు బాపిన ఎన్నో ఆత్మలు ఘోషిస్తున్నాయి. పాపిష్టి పనులు చేస్తూ ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారే, మీకు తొందరలోనే అంతం తప్పదు, మీ వల్ల ఇంకా ఎవరికీ ఏమి కాదు అని నవ్వుతూ అంటున్న ఆత్మలను చూస్తూ భయంకరంగా నవ్వుతూ తన తంత్రాలతో కట్టడి చేసి ఒక నేల మాలిగాను సృష్టించి వాటన్నింటినీ అందులో వేసింది. ఆమె చూడు చెల్లి, మన పని ఎంత తొందరగా కానిస్తే అంత తొందరగా మనం పని ద్విజయంగా పూర్తి చేసుకోగలుగుతాం. పద అంటూ ముందుకి బయలుదేరసాగింది. ఆ సూది గాలి వేగంగా వారిని ఉక్కిరి బుక్కిరి కాసాగాయి. స్వామి జపమాలను గట్టిగా బిగించి మంత్రోచ్చారణ చేయడం ప్రారంభించాడు. అప్పటి వరకు వారిని ఇబ్బందులకు గురి చేసిన సుడిగాలి అంతే వేగంగా మాయమైంది. అప్పుడు స్వామి అన్నాడు, మనకు ఇక్కడ ఏమీ దొరకదు అంటే మనుషులు తిరుగాడే ప్రదేశంలో ఉన్నాయంటే మౌంట్ హిల్స్ లోపల కానీ బయట కానీ ఉండాలి అనుకుంటూ వస్తున్న వారికి ఎదురొచ్చాయి. వారు, స్వామి ఈ రాక్షస బంగ్లా పేల్చేద్దామనుకుంటున్నాము, మీరు బయట దయచేయండి అంటున్న వారి మాటలను అంగీకరించాడు మాంత్రికుడు. వారుండగానే కింద అంత మందు గుండు సామాగ్రిని పేల్చేశారు. వారంతా బయటకు రాగానే ఆ బంగ్లాను పేల్చేశారు. అది ఒక్క వేడితో మొత్తం నేలమట్టమయ్యింది. అక్కడ గతంలో బంగ్లా ఉన్న ఆనవాలు లేకుండా పోయింది. అమ్మయ్య, ఆ దయ్యాల పీడ విరుగడయ్యింది అనుకుంటున్న విన్సెంట్తో, ఇంకా కాలేదు నాయన, ఇప్పుడే మొదలయ్యింది అంటూ మౌంట్ హిల్ ఎదురుగా ఉన్న దుకాణ సముదాయాన్ని గమనించి అందులోకి ప్రవేశించారు. అక్కడ అన్ని దుకాణాలను గమనిస్తూ వెళ్తున్న స్వామికి అక్కడ వస్త్ర దుకాణంలో అందమైన దుస్తుల్లో ఉన్న 2 బొమ్మలు బాగా ఆకర్షించాయి. వాటిని బాగా పరీక్షించి వాటిని తాకడానికి ప్రయత్నించాడు. అయినా అవి అప్పుడే ప్రాణం వచ్చినట్లు బయటకు పరుగు తీశాయి. వాటిని అనుసరిస్తున్న మాంత్రికుడు, నేను కూలిన భవన ప్రాంతంలో హోమం నిర్వహిస్తా, నువ్వు కేవలం ఆ 2 ఆత్మలను అక్కడి తీసుకురాగలవా అంటున్న స్వామికి తల ఆడిస్తూ వాటిని అనుసరించిన అతను అవి ప్రవేశించిన గృహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది తన ఇల్లు కాబట్టి. అంటే వాటి శరీరాలు నా ఇంట్లోనే భద్రపరుచుకున్నాయా అని సంతోషపడుతూ ఇంట్లోకి అడుగుపెట్టిన మాంత్రికుడికి తల తిరిగిపోతుంది. ఎక్కడా? ఎందుకంటే అక్కడ లెక్కలేనన్ని మోహిని తన చెల్లెళ్ళ పార్థివ దేహాల్లో లెక్కలేనన్ని ఉన్నాయి. అందులో అసలువి కనిపెట్టడం ఎలా అంటూ సోఫాలో కూలబడ్డాడు. అవి తాంత్రిక విద్యలో ఆరితేరిన మహాముదుర్లు. అవి అంత తేలికగా ఎలా లొంగుతాయి? వాటి అన్నింటినీ అలానే గమనిస్తున్న మాంత్రికుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను వెంటనే తన మంత్రదండంతో వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి వెంటనే వాటిని మంత్రదండంతో వాటిని నిప్పురగలేశాడు. అవి బగబగా మండసాగాయి. కానీ వాటిలో 2 అసలు కాలడం లేదు. అప్పుడు అర్థమైంది, తన చుట్టూ 2 పిశాచులు తిరుగుతూ ఆడిస్తున్నాయి. అతనికి కోపం వచ్చింది. అతను గట్టిగా గర్జించేసరికి ఆ ఇల్లే కదిలిపోయింది. అతను పద్మాసనం వేసి తన చుట్టూ రక్షణ వలయాన్ని సృష్టించి తన ఆధీనంలో ఉన్న పిశాచాలన్నింటినీ ఆవహింపజేసుకుంటున్నాడు. 1 కాదు 2 కాదు, 100ల్లో వచ్చేది అతన్ని ఆవహిస్తున్నాయి. కొన్ని క్షణాల్లోనే అతను ఒక పిశాచిగా మారిపోయాడు. అతను పైకి లేచి ఆ 2 పార్థివ దేహాలను పట్టుకొని స్థిరంగా స్వామి వద్దకు వచ్చారు. మీరు హోమం ముగించేలోపు నేను దీని కథ ముగిస్తాను. మీరు హోమగుండంలో పవిత్ర అగ్నితో ఈ పిశాచి దేశాలను అంటించండి స్వామి అంటూ వేగంగా తన పైకి దూసుకు వస్తున్న 2 పిశాచాలను గట్టిగా పట్టుకొని దూరంగా విసిరేశాడు. ఆ 3 పిశాచాల మధ్య యుద్ధం భారీగా జరిగింది. మోహినికి ఎన్ని క్యూక్తులు చేసినా మాంత్రికుడు చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా చేశాడు. అయినా అవి గట్టిగా పోరాడుతున్నాయి. వాటిని ఎక్కువసేపు నిలువరించగలిగితే వాటికి అవసరమైన రక్తదాహానికి విశ్రమిస్తాయి. అందుకే వాటిని ఇంకా ఇబ్బందిగా గురి చేయసాగాడు. సమయం చాలా గడిచిపోయింది. వాటి శరీరాల్లో మార్పులు వస్తున్నాయి. అవి అలసిపోతున్నాయి.
వాటికి రక్తం సేవించే సమయం ఆసన్నమైంది. చుట్టూ ఎవరూ లేరు. వాటికి పట్టినట్లయింది. అప్పుడు గమనించాడు మాంత్రికుడు. వాటి చేతులకున్న కంకణాలు అవి తన వద్ద నుండి తొలగించినప్పటికీ వాటి వలనే అవి పోరాడుతున్నాయి అని వెంటనే వాటి మధ్యకు దూకి వాటిని పకిలించి వేశాడు. అప్పుడు వాటి రూపాలు పూర్తిగా మారిపోయి అందవికార రూపాలలో కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చి అస్థిపంజరాల్లాంటి శరీరంతో ఉన్న వాటిని చూస్తూ నవ్వుతున్న మాంత్రికుడిని వేడుకున్నాయి. మమ్మల్ని కాపాడు, మేమిక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాము, మమ్మల్ని వదిలేయి అని అంటున్న మోహినితో, నువ్వు మనిషిగా బ్రతికినప్పుడే గుంతనక్కవి, తెలివితేటలు ప్రశ్నిస్తేదానివి, చచ్చి ఎంతోమందిని రక్త కామదాహాలకు బలి చేశావు, ఇంకా నీ వల్ల ఎవరు నాశనం కాకూడదు అంటూ కంకణాలను ఆ హోమగుండంలో వేసి స్వామికి సైగ చేశాడు. ఆయన పవిత్ర అగ్ని వాటి దేహాలపైన వేశాడు. అంతే బగబగ మండిసాగాయి. ఆ మంటలు శరీరాలను ఎప్పుడైతే దహించేశాడో మొదలుపెట్టాడు, అప్పుడే భీకరంగా అరుస్తూ అవి కూడా తగలబడి మాడిపోయాయి. వెంటనే మాంత్రికుడు తనలోని ఆత్మలన్నింటిని బంధించి వాటన్నింటి భూమిలో పాతిపెట్టి స్వామి దగ్గరికి వచ్చాడు. ఇకపైన నా విద్యలు మంచి కొరకు మాత్రమే వాడుతానంటూ స్వామితో పాటు రోడ్డుపైకి వచ్చారు. వారి కోసమే కారులో ఎదురు చూస్తున్న విన్సెంట్ ఆఫీసర్లను చూస్తూ నవ్వుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముందు పార్ట్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో.